హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈ రోజు నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, థర్డ్ ఫైనల్. ఫస్ట్ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ తలపడ్డాయి. న్యూజిలాండ్ గెలిచింది. సెకండ్ ఫైనల్లో కూడా ఇండియా ఆడింది, కానీ ఈసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ థర్డ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఈస్ టేకింగ్ ఆన్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వస్తుంది, డబ్ల్యూటీసీ ఫైనల్కి వస్తుందని ఎవరు అనుకుని ఉండరు. డబ్ల్యూటీసీ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు నో బడీ హ్యాస్ కన్సిడర్డ్ ఎస్ సౌత్ ఆఫ్రికా యాజ్ వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్ ఆర్ పొటెన్షియల్ ఛాంపియన్ అని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా రికార్డు వైట్ బాల్ క్రికెట్లో బాగున్నప్పటికీ టైటిల్స్ గెలవలేదు ఎక్కువగా, కానీ అట్లీస్ట్ అక్కడ వాళ్ళు ఒక పొటెన్షియల్ ఫోర్స్గా కనిపించారు. టెస్ట్ క్రికెట్లో ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉన్న మాట నిజమే, కానీ ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో ఆఫ్ లైట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. కానీ వాళ్ళు ఒక సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు ఫైనల్లో. మేబీ ఇండియా ఫెయిల్యూర్ వల్ల అది కారణం కావచ్చు. ఇండియా ఎందుకంటే పర్టికులర్లీ మనం న్యూజిలాండ్తో హోమ్ సిరీస్ ఓడిపోవడం వల్ల ఫైనల్ చేరలేకపోయాం. సరే, అది దట్ ఈస్ హిస్టరీ. సౌత్ ఆఫ్రికాకి ఒక మంచి అవకాశం వచ్చింది. సౌత్ ఆఫ్రికా గెలవాలని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సౌత్ ఆఫ్రికా గెలవాలని గట్టిగా కోరుకుంటాను. యూజువలీ ఐ నెవర్ టేక్ సైడ్స్, బట్ ఇక్కడ మాత్రం సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంటాను. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఇప్పుడు ఎలా మారిపోయింది, ఒక 4 స్తంభాల ఆటగా మారిపోయింది. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ తప్ప మిగతా టీమ్స్ ఏవి కనీసం పోటీలో కూడా లేవు. ఏదో వాళ్ళు ఆల్సో రాన్ అంటారే, ఆల్సో రాన్ అన్నట్టుగా ఏదో ఉన్నాం, మిగతా వాళ్ళకి ఏదో వాళ్ళ మీద ఆడడం, రికార్డులు మూట కట్టుకోవడం తప్ప పోటీ లేకుండా ఉంది. సౌత్ ఆఫ్రికా హెస్ బీన్ గుడ్, కానీ మీ 4 టీమ్స్కి ఉన్నంత మంచి కన్సిస్టెన్సీ వాళ్ళ దగ్గర లేకపోవడం అనేది మనం చూస్తాం. సో అలాంటప్పుడు సౌత్ ఆఫ్రికా ఎదుగుదల చాలా ముఖ్యం. సౌత్ ఆఫ్రికా గెలవడం, వాళ్ళు కెప్టెన్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఈ మ్యాచ్ కనుక, ఈ ఫైనల్ కనుక సౌత్ ఆఫ్రికా గెలిస్తే టెస్ట్ క్రికెట్ ఇన్ సౌత్ ఆఫ్రికా విల్ గెట్ ఏ బిగ్ బూస్ట్. చాలా మంచి వాళ్ళకి ఒక ప్రోత్సాహం వస్తుంది. టెస్ట్ క్రికెట్కి కొత్త లైఫ్ వస్తుంది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఈజ్ అ వెరీ గుడ్ టీమ్. బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళు ఎందుకనో వాళ్ళు కంబైన్ కావడం కష్టంగా ఉంది. టైటిల్స్ గెలవడం కష్టంగా ఉంది. సెమీస్లో ఓడిపోతారు. చోకర్స్ అని వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంది. సో అవన్నీ ఉండడం వల్ల సౌత్ ఆఫ్రికా గెలవట్లేదు. సౌత్ ఆఫ్రికా గెలవాలి అని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. ఎమోషనల్గా ఉంటుంది సౌత్ ఆఫ్రికా గెలిస్తే కూడా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టైటిల్ గెలవలేదు. 1998లో అనుకుంటా, 1998లోనో 96లో ఉన్నాయి. వాళ్ళు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచారు, వన్డే టోర్నమెంట్. అది మినహాయిస్తే అప్పటి నుంచి వాళ్ళు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. సో ఇప్పుడు వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం. పాత ఆర్డర్ మారుతూ ఉంది. మనం ఐపీఎల్లో కూడా చూసాం కదా. ఐపీఎల్లో కూడా ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత గెలిచింది, టైటిల్ గెలిచింది. అలాగే ఫుట్బాల్ అంత ఫాలో కాను, కానీ ప్యారిస్ సెయింట్ జర్మన్ అనే జట్టు క్లబ్ క్రికెట్లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది ఫస్ట్ టైం. ఇలా మారుతూ ఉంది. ఇండియా కూడా లాంగ్ గ్యాప్ తర్వాత 2 ఐసీసీ ట్రోఫీస్ గెలుచుకుంది. సో ఇప్పుడు కూడా మారుతుంది. ప్రతిదీ ఆస్ట్రేలియా గెలుచుకోవడం, ఆస్ట్రేలియా గెలవని టైటిల్ లేదు. సో ఆస్ట్రేలియా గెలవాలని నేనైతే ఏం కోరుకోలేదు. ఆస్ట్రేలియా గుడ్ టీమ్ యాక్చువల్లీ. ఆస్ట్రేలియా ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్, బట్ ఆస్ట్రేలియా గెలవాలని అయితే నేను కోరుకోవట్లేదు. సౌత్ ఆఫ్రికా గెలవాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను. బట్ అక్కడ చూస్తే ఏంటంటే మ్యాన్ టు మ్యాన్ చూస్తే ఆస్ట్రేలియా ఇస్ లుకింగ్ మచ్ స్ట్రాంగర్. అన్ని రకాలుగా స్ట్రాంగ్ కనిపిస్తుంది. పర్టికులర్లీ ఒకటే ఆస్పెక్ట్ చెప్తాను నేను, ఇలాంటి బిగ్ ఫైనల్ ఆడినప్పుడు మీ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియాకి ఆ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉంది, మనకు తెలుసు. దే విన్ ఆల్ బిగ్ మ్యాచెస్. మామూలప్పుడు ఆర్డినరీగా ఆడతాను. ఎప్పుడు చెప్తాను, ఏ టోర్నమెంట్లో అయినా ఎవరిని అడిగినా కూడా చెప్తాను, ఆస్ట్రేలియాని టైటిల్ గెలవకుండా చేయాలంటే మీరు వాళ్ళని గ్రూప్ స్టేజ్లో నాకౌట్ చేశారు. గ్రూప్ స్టేజ్లోనే వాళ్ళని ఓడించేశారు. ఒక్కసారి నాకౌట్కి ఎంటర్ అయిన తర్వాత విల్ సీ డిఫరెంట్ ఆస్ట్రేలియా. వాళ్ళందరూ రెచ్చిపోయి ఆడతారు. సో ఆస్ట్రేలియా అలాంటి రికార్డు, వేరే సౌత్ ఆఫ్రికాకి దానికి ఆపోజిట్ రికార్డు. ఇంత దారుణంగా, ఎంత బాగున్న టీం, బాగున్న డివిలియర్స్, ఒకప్పుడు డోనాల్డ్ డివిలియర్స్, ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ అందరూ ఉన్నా కూడా, మంచి ఫాస్ట్ బౌలర్స్, మంచి బ్యాటర్స్, ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఏ ఫార్మాట్లో కూడా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఈ ఈ శతాబ్దంలో 21st సెంచరీలో దే హ్యావ్ నాట్ వన్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్. ఒక్కడ కూడా గెలలేదు. ఒక్క టోర్నమెంట్ కూడా గెలలేదు. ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలలేదు.
అలాంటి అంటే వాళ్ళు ఆ చోకర్స్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు నీరసపడిపోతారు. అంతవరకు బాగా ఆడిన వాళ్ళు నాకౌట్ స్టేజ్కి వచ్చేసరికి నీరసపడిపోతారు. సో కాంట్రాస్టింగ్ మైండ్ సెట్స్ ఉన్నాయి అక్కడ. మన హ్యాజల్వుడ్ గురించి కూడా చెప్పుకుంటాం. హ్యాజల్వుడ్ మన ఆర్సీబీ ఫైనల్కి వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ఏంటంటే హ్యాజల్వుడ్ ఆడిన ఒక్క ఫైనల్ కూడా ఓడిపోలేదు. అదేదో కాకతాళీయంగా జరిగింది, అతనికి ఏదో లక్ గంపెడు లక్ మూట కట్టుకొచ్చాడని కాదు. జనరల్లీ దే ప్లే ఫైనల్స్ వెల్. దే వెరీ రేర్లీ లూజ్ ఫైనల్స్కి వచ్చేసరికి వాళ్ళు ఎందుకో వాళ్ళకి శివం పూనకాలు లోడింగ్ అయిపోతుంది. ఆ రకంగా ఆడతారు. ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు అంతవరకు మామూలుగా ఆడుతున్నారు, ట్రావిస్ హెడ్లో ఒక సూపర్ మ్యాన్ అయిపోతుంది. ఇలాంటిది మనం అనేక సందర్భాల్లో చూసాం. సో ది ఆర్ట్స్ ఆర్ హెవీలీ లోడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆస్ట్రేలియా గెలవకపోతే వాళ్ళు చాలా బ్యాడ్గా ఆడి ఆడినట్టు అవుతుంది. అంత తప్ప వాళ్ళు సాధారణంగా ఓడిపోరు. బట్ స్టిల్ సెంటిమెంటల్గా వీ ఫీల్ దట్ సౌత్ ఆఫ్రికా షుడ్ విన్ దిస్ ఫైనల్. సౌత్ ఆఫ్రికా గెలవాలి. సౌత్ ఆఫ్రికా టీం మామూలుగా ఏం లేదు, బాగా స్ట్రాంగ్గానే ఉంది. వాళ్ళ కెప్టెన్ టెంబా బౌ మీద చాలా జోక్స్ చేస్తారు. ఈజ్ ఏ బట్ ఆఫ్ రెడిక్యూల్. అందరూ ఏంటో అంటే అతని అపియరెన్స్ వల్లనో లేకపోతే అతను వాటెవర్ అతన్ని చాలా తక్కువగా అంచనా వేస్తారు. కానీ టెస్ట్ క్రికెట్లో ఈజ్ వెరీ గుడ్. చాలా కాంపిటేటివ్ టెస్ట్ ప్లేయర్ అతను. మార్క్రమ్ బాగా ఆడతాడు. టీం బాగుంది, ఓవరాల్గా మంచి టీం ఉంది వాళ్ళకి. ర్యాన్ రికల్టన్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ట్రెసన్ స్టబ్స్ కూడా బాగా ఆడతారు. సో వాళ్ళ టీంని అంతా తీసిపారేసిన టీం ఏం కాదు. బౌలింగ్ విషయానికి వస్తే రబాడా, ఇప్పుడు ఎన్గిడి కూడా మ్యాచ్లో ఆడుతున్నాడు, మార్క్ యాన్సన్, కేశవ్ మహారాజ్, వీళ్ళందరూ కూడా దే ఆర్ హైలీ కాంపిటేటివ్ సీజన్డ్ ప్రోస్ వాళ్ళంతా. సో సౌత్ ఆఫ్రికా నాకు తక్కువే తీసిపారాల్సిన అవసరం లేదు. బట్ ఆస్ట్రేలియా ఇస్ వెరీ స్ట్రాంగ్. క్యామరన్ గ్రీన్ కూడా యాడ్ అవడంతో వాళ్ళకి మంచి బ్యాలెన్స్ వచ్చింది. క్యామరన్ గ్రీన్ ఈసారి మొట్టమొదటిసారి నెంబర్ 3లో ఆడిపోతున్నాడు. అండ్ వాళ్ళ బౌలింగ్లో హ్యాజల్వుడ్ తీసుకున్నారు. స్కాట్ బోలాండ్ని పక్కన పెట్టారు. స్కాట్ బోలాండ్ మన ఎంత మంచి బౌలింగ్ వేసాడు ఇండియాతో జరిగిన సిరీస్లో. ఎంత హి వాస్ ది మెయిన్ మ్యాన్ టు రెక్ హ్యావక్ విత్ ఇండియాని దెబ్బకొట్టిన వాళ్ళు స్కాట్ బోలాండ్ కంటే కూడా హ్యాజల్వుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పెద్ద పోటీ వేశారు. అది ఎప్పుడు కూడా అంతే. హ్యాజల్వుడ్ ఫిట్గా లేకపోతే బౌలాండ్ ఆడతాడు, లేకపోతే హ్యాజల్వుడ్ విల్ కమ్ బ్యాక్. సో హ్యాజల్వుడ్ మళ్ళీ టీంలోకి వస్తున్నాడు. స్కాట్ బోలాండ్ పక్కన అన్ఫార్చునేట్ మిస్ అవుట్. సో వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందని దాన్ని బట్టి మనం చెప్పచ్చు. అండ్ వాళ్ళు కూడా దే హ్యావ్ ప్రిఫర్డ్ టు హ్యావ్ మార్నస్ లబుషేన్ యాజ్ ఓపెనర్. మార్నస్ లబుషేన్ ఓపెనర్గా కొత్త అవతారంలో చూపించబోతున్నారు. వాళ్ళు శామ్ కాన్స్టాస్ని తీసుకొచ్చారు, కానీ అతను ఏంటంటే తొందరపడతాడు. మనం చూసాం ఇండియాతో టెస్ట్ మ్యాచ్లో ఏదో T20 లాగా బ్యాట్ ఊపడం అనే కార్యక్రమం పెట్టినది. ఈ బిగ్ ఫైనల్లో దే వాంటెడ్ మోర్ కన్సిస్టెన్సీ. అందుకని దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ విత్ ఖవాజా, హూ హ్యాస్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్. ఖవాజా అండ్ రబుషేన్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో క్యామరన్ గ్రీన్ ఆడిపోతున్నాడు. అతను కూడా కొత్త ప్లేస్లో ఆడిపోతున్నాడు. తర్వాత అఫ్కోర్స్ స్టీవ్ స్మిత్, మనం లాస్ట్ టైం WTC ఫైనల్ ఆడినప్పుడు సెంచరీ చేసి స్టీవ్ స్మిత్ at నెంబర్ 4. సో వాళ్ళకి బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ మనం చూస్తున్నాం. అలెక్స్ క్యారీ ఉన్నాడు. తర్వాత బ్యూ వెబ్స్టర్ అనే ఒక ఆల్రౌండర్ మన ఇండియాతో కూడా ఆయన టెస్ట్ మ్యాచ్లో ఈజ్ ఆల్సో అనదర్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. దాంట్లో ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. సో వాళ్ళందరితో వాళ్ళు బరిలో దిగుతున్నారు. వెరీ స్ట్రాంగ్ టీమ్ ఆస్ట్రేలియా. వాళ్ళ బౌలింగ్లో వాళ్ళు ముగ్గురు ఉంటారు కదా, త్రిమూర్తులు. ప్యాట్ కమిన్స్ వాళ్ళ కెప్టెన్, మిచెల్ స్టార్క్ అండ్ కోర్స్ హ్యాజల్వుడ్ ప్లస్ నేథన్ లైన్. వీళ్ళు నలుగురు కూడా టెస్ట్ మ్యాచ్లో 250+ వికెట్స్ తీశారు. చాలా అందుగా చూస్తాం. నలుగురు స్పెషలిస్ట్ బౌలర్స్, ఈచ్ ఆఫ్ దమ్ హ్యావింగ్ 250+ వికెట్స్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నదనేది దాని ప్రకారం మనకు అర్థం అవుతుంది. సో బీన్ దేర్ డన్ దట్. వాళ్ళు ఇలాంటివి ఎన్నో చూశారు. లక్కా ముక్కీలు తిన్నారు, ఎన్నో చూశారు. దే హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. దే నో హౌ టు ప్లే ఇన్ ఫైనల్స్. సో ఇట్ ఈస్ ద టీమ్ టు బీట్. ఆస్ట్రేలియా ఇస్ ద టీమ్ టు బీట్. ఖచ్చితంగా వాళ్ళు ఓడించడం అంటే ఆషామాషి విషయం కాదు. బట్ సౌత్ ఆఫ్రికా ఏంటంటే వాళ్ళు నథింగ్ టు లూజ్. ఎవరు వాళ్ళని పెద్దగా ఫేవరెట్గా భావించట్లేదు. ఎవ్రీబడి సేయింగ్ దట్ ఇప్పుడు బెట్టింగ్ చేసే వాళ్ళు కూడా ఆస్ట్రేలియా మీద బెట్ కడతారు. సో అలాంటి సిచ్యుయేషన్లో నథింగ్ టు లూజ్ కాబట్టి వాళ్ళు వెళ్ళి దే షాట్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. వెదర్ కూడా అక్కడ అంత బాగున్నట్టుగా లేదు. మామూలుగా ఇది చాలా డ్రై సమ్మర్ అని చెప్తున్నారు. డ్రై సమ్మర్ ఈసారి చాలా ఎండలు కాస్తున్నాయి. మనకు మంచిదే, మనం కూడా ఆడిపోతున్నాం త్వరలో 20 తారీఖు నుంచి. కానీ 1 వీక్ నుంచి కొద్దిగా వర్షాలు పడుతుంది. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. కొద్దిగా థండర్ స్టార్మ్ ఫోర్కాస్ట్ కూడా ఉంది. జనరల్గా పెద్దగా వెదర్ నుంచి
ఇబ్బంది లేదు. కానీ ఈ వర్షాలు పడడం వల్ల ఏమైనా పరిస్థితి మారుతుంది. పిచ్ చాలా డ్రైగా ఉంది అని చెప్తున్నాను. బ్రౌనిష్గా ఉంది. మామూలుగా గ్రీన్ పిచ్ ఉంటుంది, కానీ డ్రైగా ఉంది పిచ్ అని చెప్తున్నారు. ఆ డ్రై పిచ్ మీద స్పిన్నర్స్కి కొంత పర్చేజ్ ఉండే అవకాశం ఉంది. పిచ్ డ్రైగా ఉంటే స్పిన్నర్స్కి ఖచ్చితంగా గ్రిప్ దొరుకుతుంది. సో స్పిన్నర్స్ మైట్ ప్లే గుడ్ రోల్ ఇన్ దిస్ మ్యాచ్ అని అనుకోవచ్చు. వాళ్ళు పార్ట్ టైం ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేల్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆస్ట్రేలియాకి. అలాగే మార్క్రమ్ లాంటి వాళ్ళు సౌత్ ఆఫ్రికాకు ఉన్నారు. వాళ్ళు స్పెషలిస్ట్ స్పిన్నర్స్ లయన్ అండ్ మహారాజ్తో పాటు. సో స్పిన్ మైట్ ప్లే సమ్ ఇంపార్టెంట్. అలాగే మీకు ఇంగ్లాండ్లో సడన్గా క్లౌడ్ కవర్ వచ్చింది అనుకోండి, బాల్ విల్ స్టార్ట్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో బాల్ విల్ స్టార్ట్ టు టాక్. సో సడన్గా పరిస్థితి మారిపోతుంది. అంతవరకు మామూలుగా ఫ్లాట్గా ఉన్న వికెట్ కాస్త మీకు సడన్గా ఇట్ విల్ గెట్ సమ్ మోర్ లైఫ్. దట్ బాల్ విల్ స్టార్ట్స్ స్వింగింగ్ అండ్ సీమింగ్. సో ఇంగ్లాండ్లో క్షణక్షణములు జవరా అంటారు చిత్తములు అన్నట్టుగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసి సౌత్ ఆఫ్రికా రబాడా లాంటి వాళ్ళు టకటకా 3-4 వికెట్లు తీస్తారు. రబాడా హ్యాస్ వెరీ గుడ్ రికార్డ్ ఇన్ లార్డ్స్ మైదానంలో అతను చాలా మంచి రికార్డు. సో అతను తీసాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టెస్ట్ మ్యాచ్. రబాడా, మార్క్ యాన్సన్ కూడా ఆన్ హిస్ డే ఈ కెన్ బి ఏ హ్యాండ్ఫుల్. చాలా అతను ఆడడం చాలా కష్టం అవుతుంది. మార్క్ యాన్సన్ కానీ మంచి రిధంలోకి వచ్చాడంటే చాలా కష్టం అవుతుంది. సో అలాగే ఎన్గేడి కూడా చాలా గ్యాప్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. బట్ ఎన్గేడి ఆల్సో ఇస్ ఎ గుడ్ బౌలర్. అతను కూడా హైట్ అదంతా ఉంది కాబట్టి యూ కెన్ బౌల్ దట్ హార్డ్ బాల్ ఆల్సో. సో ఐ థింక్ సౌత్ ఆఫ్రికా అంత ఈజీగా, ముఖ్యంగా వాళ్ళు బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఐ థింక్ దే విల్ బి హ్యాండ్ఫుల్. బెడింగ్హామ్ లాంటి ప్లేయర్స్, వెరాన్ అని వాళ్ళ కీపర్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తారు. ఇట్స్ గుడ్ బ్యాట్స్మెన్. సో వాళ్ళకి దే హ్యావ్ బ్యాటింగ్ డెప్త్ విత్ మార్క్ యాన్సన్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8. ఆస్ట్రేలియా కూడా అంతే. ఆస్ట్రేలియా కూడా బ్యాటింగ్ డెప్త్ ఉంది. యూ వెబ్స్టర్ విల్ కమ్ ఎట్ నెంబర్ 8. సో రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బ్యాటింగ్లో. అంటే డెప్త్ విషయంలో ఆస్ట్రేలియా హ్యాస్ దట్ పెడిగ్రీ. ఆస్ట్రేలియాకు ఉన్న టాలెంట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. బట్ స్టిల్ రెండు టీమ్స్, ట్రావిస్ హెడ్ లాంటి ప్లేయర్ కమింగ్ ఇన్ ఎట్ నెంబర్, ఐ థింక్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 5. ట్రావిస్ హెడ్ ఎట్ 5 కెన్ బి ఎ డేంజర్ ప్లేయర్. మనం చూసే కదా, మనం లాస్ట్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ మన ఎంత పెద్ద పెట్టాడు. సో ట్రావిస్ హెడ్ విల్ బి ఎ కీ మ్యాన్ డెఫినెట్గా. సో రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాకి బ్రహ్మాండ రికార్డు ఉంది. వాళ్ళు లార్డ్స్లో రెగ్యులర్గా ఆడతారు, యాషెస్ ఆడతారు కాబట్టి చాలా తరచుగా. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 23 మ్యాచెస్ ఆడితే 2 ఓడిపోయారు లార్డ్స్లో. 12 టెస్ట్ మ్యాచ్లు గెలిచారు. సో లార్డ్స్లో వాళ్ళకి చాలా మంచి రికార్డు, చాలా అంటే చాలా మంచి ఫెమిలియారిటీ కూడా ఉంది. వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు ఆడతారు లార్డ్స్లో. సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్లు ఆడలేదు. అది లార్డ్స్లో ఏంటంటే ఆ ఫెమిలియారిటీ చాలా ముఖ్యం. లార్డ్స్లో గ్రౌండ్ ఒకవైపుకి స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్కి తగినట్టుగా మీరు మీ బౌలింగ్ కానీ అవన్నీ ప్లాన్ చేయాలి. బ్యాటింగ్ చేసే వాళ్ళు కూడా ఆ స్లోప్లో ఆడితే మీకు తక్కువ రన్స్ వస్తాయి, బాల్ విల్ గో ఫాస్టర్. సో మీకు కొంత అక్కడ లోకల్ కండిషన్స్ కూడా తెలుసుకోవాలి. సో లార్డ్స్ మైదానంలో ఫస్ట్ టైం జరుగుతుంది ఫైనల్. మిగతా 2 ఫైనల్స్ కూడా ఇంగ్లాండ్లో జరిగినాయి, కానీ లార్డ్స్లో మనం క్రికెట్ పుట్టిల్లుగా చెప్పుకుంటామే. నేను లార్డ్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను, ఎంసీజీకి ఇస్తాను. ఎందుకంటే ఎంసీజీలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది, ఫస్ట్ వన్ డే అక్కడ జరిగింది. సో ఎంసీజీ కూడా బోలంత హిస్టరీ ఉన్నది దాంట్లో. కానీ లార్డ్స్ ఏంటంటే క్రికెట్కి పుట్టిల్లు, మెక్కా ఆఫ్ క్రికెట్, ఏవో రకరకాల టర్మ్స్ వాడతారు, దాన్ని చాలా హైప్ చేశారు. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ స్టేడియం. లార్డ్స్తో పాటు వాళ్ళంత చరిత్ర ముడిపడి ఉంది. సో అక్కడ జరుగుతున్న మొట్టమొదటి WTC ఫైనల్. హోప్ దట్ నెక్స్ట్ ఫైనల్ అని ఇంగ్లాండ్లో ఎందుకు అలా ఇంగ్లాండ్లోనే జరగాలనే ఉంది, వేరే చోట్ల కూడా జరగచ్చు. ఐ హోప్ దట్ థర్డ్ ఫైనల్ తర్వాత నెక్స్ట్ సైకిల్లో ఫైనల్ ఇంగ్లాండ్ నుంచి మారుతుంది. ICC ప్రెసిడెంట్గా మన జైషానే ఉన్నాడు అని ఆశిద్దాం. బట్ ప్రస్తుతానికైతే ఇంగ్లాండ్లో జరుగుతుంది. వెదర్ ఎప్పుడు కూడా అక్కడ సమస్యగా ఉంటుంది. బట్ మన టైం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రేలియా విల్ బి ది రన్ అవే ఫేవరెట్ ఖచ్చితంగా ఫేవరెట్ వాళ్ళు. కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళని ఎలాగోలాగా దెబ్బతీయాలి, గెలవాలి. అండర్డాగ్, ఇయర్ ఆఫ్ ది అండర్డాగ్గా ఉంది కాబట్టి లెట్ us హోప్ దట్. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో అందరూ ఆడాలి. 3-4 దేశాలే టెస్ట్ క్రికెట్ బాగా ఆడుతుంటే మజా ఉండదు. టెస్టులు ఇప్పటికే మనకి ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాళ్ళు టెస్టులు చాలా తక్కువ ఆడతారు, ఎవరు ఆడించరు వాళ్ళు టెస్టులు. జింబాబ్వేతో మనం టెస్టులు ఆడి ఎన్నో దశాబ్దాలు గడిచింది.
కొన్ని టీమ్స్ అసలు టెస్టులు జోలికి కూడా రావట్లేదు. కొత్తగా వచ్చిన టీమ్స్ టెస్టులు ఆడే అవకాశాలు లేకుండా ఉన్నాయి. క్రికెట్ గ్రో కావాలి, టెస్ట్ క్రికెట్కి మంచి మనుగడ ఉండాలంటే 4, 5 దేశాలు ఆడితే అది ఏం మజా ఉంటుంది. సో సౌత్ ఆఫ్రికా ఆల్సో షుడ్ కమ్ టు ద పార్టీ. ఏమంటారు?